ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డాక్యుమెంట్. మీకు ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాము, అంటే హై లెవెల్లో దీన్ని డిస్కస్ చేసాం. ఏమవుతుంది, పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ నుంచి డేటా క్లిప్ బోర్డ్కి వెళ్ళింది. ఓకే, మీరు యూఐలో ఏదైతే చేస్తారో క్లిప్ బోర్డ్కి వెళ్ళింది. క్లిప్ బోర్డ్ నుంచి టేబుల్కి వెళ్ళిద్ది అని చెప్పాను నేను. టేబుల్ నుంచి క్లిప్ బోర్డ్కి వచ్చింది, క్లిప్ బోర్డ్ నుంచి యూఐకి వచ్చింది. ఇదంతా కామన్ ప్రాక్టీస్. ఓకే, కానీ క్లిప్ బోర్డ్ కాకుండా ఇంకొక స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది, అది వర్చువల్ స్టోరేజ్. అంటే ఏంటి వర్చువల్ స్టోరేజ్ అంటే? క్లిప్ బోర్డ్ అనేది ఫిజికల్ స్టోరేజ్. ఫిజికల్ అంటే మీరు చూడొచ్చు, క్లిప్ బోర్డ్కి వెళ్ళి యాక్సెస్ చేసి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూడొచ్చు. వర్చువల్ స్టోరేజ్ అంటే మీకు యాక్సెస్ ఉండదు, కనపడదు అది, బట్ స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. క్లిప్ బోర్డ్ నే వర్చువల్ అనుకోండి, అదొక వర్చువల్ క్లిప్ బోర్డ్ అనుకోవచ్చు. మీకు డేటా ఎలా ఫ్లో అయ్యింది అంటే పెగాలో అది యాక్టివిటీగా ఎక్కడైనా కానీ పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ నుంచి క్లిప్ బోర్డ్కి వెళ్ళింది. క్లిప్ బోర్డ్ నుంచి ఫర్దర్ గా వర్చువల్ స్టోరేజ్ ప్లేస్కి వెళ్ళింది. దాన్ని డిఫర్ క్యూ అంటాం. ఏమంటాం? డిఫర్ సేవ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. డిఫర్ క్యూ అంటాం. ఈ డిఫర్ క్యూ లో ఉన్న డేటా తీసుకెళ్ళి మళ్ళీ ఫిజికల్ టేబుల్ లో సేవ్ అయింది. డిఫర్ క్యూ అనే డేటా తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ స్టోర్ అయింది? ఫిజికల్ టేబుల్ లో. ఇది ప్రాసెస్. అంటే మీకు చెప్పింది స్టార్టింగ్ లో బేసిక్ ఐడియా. యాక్చువల్ రియల్ గా అయితే ఇంకొక లెవెల్ ఉంది మధ్యలో. క్లిప్ బోర్డ్ కి డేటాబేస్ కి మధ్యలో ఇంకో స్టోరేజ్ ప్లేస్ ఉంది. ఏంటది? డిఫర్ క్యూ. మీరు రిట్రీవ్ చేసినా కూడా అంతే. మీరు టేబుల్ నుంచి డేటాను రిట్రీవ్ చేశారనుకోండి, టేబుల్ నుంచి ఎక్కడికి వస్తుంది? డిఫర్ క్యూకి వచ్చి, డిఫర్ క్యూ నుంచి మళ్ళీ క్లిప్ బోర్డ్కి వెళ్ళి, క్లిప్ బోర్డ్ నుంచి ఫర్దర్ గా మీరు డిస్ప్లే చేస్తే యూఐలోనో ఇంకో చోట డిస్ప్లే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, సేవ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సేవ్ ఆర్ అప్డేట్ గురించి, లేదా డిలీట్ కూడా అప్లికబుల్ అయ్యింది. బట్ సేవ్ గురించి మీరు ఎప్పుడైతే ఓబిఎస్ సేవ్ అంటారో, క్లిప్ బోర్డ్ లో డేటా తీసుకున్న టెంపరీ పేజీలో పెట్టే కదా, ఆ టెంపరీ పేజ్ కూడా క్లిప్ బోర్డ్ లోనే కదా ఉండేది. అది సేవ్ అనగానే డేటా వెళ్ళి డిఫర్ క్యూలో సేవ్ అయ్యింది. ఈ డిఫర్ క్యూ నుంచి ఫిజికల్ టేబుల్ కి వెళ్ళాలి అంటే ఒక కమిట్ జరగాలి. కమిట్ జరిగితేనే డేటా అనేది డిఫర్ క్యూ నుంచి తీసుకెళ్లి ఫిజికల్ టేబుల్లో స్టోర్ అయింది. అర్థమైందా? మీకు ఇంకో హాఫ్ అన్ అవర్ పైన ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో 1 అవర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీని గురించి. వినండి క్లియర్ గా. ఇప్పుడు అర్థం కాదు, నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఏం అర్థం కాదు, అంటే ఓవరాల్ క్లాస్ మొత్తం పోయింది. ఓకే, క్లియర్ గా వినండి. సో డేటా అనేది క్లిప్ బోర్డ్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? డిఫర్ క్యూ. డిఫర్ క్యూ నుంచి టేబుల్ కి ఎప్పుడు వెళ్ళింది? కమిట్ జరిగితే వెళ్ళింది. మీ సేవ్ సక్సెస్ఫుల్ గా అయింది కదా. ఎక్కడ సేవ్ అయింది డేటా అంటే డిఫర్ క్యూలో సేవ్ అయింది. డిఫర్ క్యూ వరకు సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. డిఫర్ క్యూ నుంచి ఫర్దర్ గా మూవ్ చేయాలంటే కమిట్ అయి ఉండాలి. ఫ్లోలో ఏమైంది? ఎండ్ ఆఫ్ ద ఫ్లో షేప్ కమిట్ అవ్వగానే డేటా తీసుకెళ్ళిపోయింది. మరి నార్మల్ గా రన్ చేసినప్పుడు కమిట్ జరగలేదు కదా, అప్పుడు డేటా అనేది సేవ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి మీరు, నేను నార్మల్ గా రన్ చేసిన సినారియోకి వస్తున్నా మళ్ళీ. ఓకే, నార్మల్ గా రన్ చేసిన సినారియోలో ఇది ఏదో నార్మల్ గా రన్ చేసిన సినారియో. సో ఇప్పుడు యాక్టివిటీకి వెళ్ళి ఓబిఎస్ సేవ్ తర్వాత ఒక మెథడ్ యాడ్ చేస్తున్నాను. ఏంటి? కమిట్ అని. కమిట్ అని చెప్పి ఒక మెథడ్ యాడ్ చేస్తాను, నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేయాలా ఏంటి చూద్దాం. ట్రేస్ చేస్తున్నా, ఇదే ట్రై చేస్తున్నా నేను మళ్ళీ ఎంటర్ చేయకుండా డేటా. కమిట్ అయ్యిందా? ఇప్పుడు ట్రేసర్ లో చూడండి, కమిట్ జరిగిందా? అడిషనల్ గా కమిట్ యాడ్ చేశాను కదా, జరిగింది కదా. సో ఇప్పుడు టేబుల్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు సేవ్ రన్ అయింది, కమిట్ కూడా రన్ అయింది. టేబుల్కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి ఒకసారి ఇందాకట్లాగా. ఇప్పుడు 2 రికార్డ్స్ వచ్చినాయి. అంటే నేను ఇంతకు ముందు రన్ చేసింది కూడా ఉంది. ఇంత ముందు రన్ చేసింది కమిట్ చేయకుండా ఉన్నా కదా, అది డిఫర్ కీలోకి వెళ్ళి కూర్చుంది, అది అక్కడ ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఐడి జనరేట్ అయింది కదా, ఈ ఐడితో మళ్ళీ ఇంకో రికార్డ్ వెళ్ళి కూర్చుంది. 2 టేబుల్కి వెళ్ళిపోయినాయి. అంటే 2 సార్లు రన్ చేసినప్పుడు, రెండోసారి రన్ చేసినప్పుడు డిఫర్ క్యూ ఆల్రెడీ ముందుది ఉంది. నా సెషన్ మొత్తం అంటే ట్రాన్సాక్షన్ కానప్పుడు మాత్రం నా సెషన్ అంతా ఒకలా కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, కమిట్ అయితే జరిగింది. సో ఇప్పుడు కమిట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? డిఫర్ క్యూలో ఎన్ని ఉన్నాయి? రెండోసారి నేను యాక్టివిటీ చేసే ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి వెళ్ళి ఎంటర్ అయింది. డిఫర్ క్యూలో 2 ఉన్నాయి, 2 కమిట్ అయినాయి, ఒకటి అయిందా? అదే 10 ఉంటే, 100 ఉంటే, డిఫర్ క్యూలో ఎన్ని ఉంటే అన్ని కమిట్ అవుతాయి. కమిట్ అనే మెథడ్ మీరు కనుక యూజ్ చేస్తే ఆ టైంకి డిఫర్ క్యూలో ఎన్ని ఉంటే మొత్తం కమిట్ అవుతుంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెగాని సర్వర్లో కదా ఇన్స్టాల్ చేస్తాను. నేను లాగిన్ అయ్యాను సర్వర్లో, పెగా యాక్సెస్ చేస్తున్నాను. ఇంకో నా కొలీగ్ లాగిన్ అయ్యాడు, యాక్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు నా కొలీగ్ ఇద్దరం ఒకటే ఫ్లో, ఒక ఫ్లో ఉంది, ఫ్లోని రన్ చేశాను. నాకు C-1 క్రియేట్ అయింది, మా కొలీగ్కి C-2 క్రియేట్ అయింది. మా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఓబిఎస్ సేవ్ వచ్చింది. సేవ్ అయింది నాది, ఫ్లోలో కమిట్ అయింది.
అతనిది సేవ్ అయింది, కమిట్ అయింది. ఇప్పుడు నా వర్క్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే కమిట్ రన్ అయిందో ఆ కమిట్ నా ఫ్రెండ్ వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటాకి ఇంపాక్ట్ చేసిద్దా చేయదా, ఇంపాక్ట్ అవ్విద్దా అవ్వదా. ఇప్పుడు నా కమిట్ ఇంకొక పర్సన్ లాగిన్ అయిన పర్సన్ కి ఇంపాక్ట్ అయ్యిద్దా, ఇంపాక్ట్ ఉంటుందా నా కమిట్ వల్ల, ఉండదా? అట్లా ఉండొచ్చా? మీరు ఒక ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసినా ఎవడు విత్డ్రా చేసినా అదే అప్లికేషన్ కదా. ఇప్పుడు మీరు ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళి విత్డ్రా చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకో ఏటీఎం సెంటర్కి వెళ్ళారు అదే బ్యాంక్ కి సంబంధించి, వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసినా మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసినా అప్లికేషన్ ఒకటైనా కాదు ఏటీఎంది, ఇద్దరికి అదే సర్వర్ అప్లికేషన్ కదా. బట్ మీ ట్రాన్సాక్షన్ వేరు, వాళ్ళ ట్రాన్సాక్షన్ వేరు. మీ ట్రాన్సాక్షన్ లో కమిట్ అయితే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇంపాక్ట్ అయ్యిద్దా, అవ్వచ్చా? అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వకూడదు కదా. ఎక్కడ మీరు ఎలా సిస్టమ్ డిజైన్ చేస్తే అలాగే డిజైన్. ఒక ట్రాన్సాక్షన్ కమిట్ ఇంకో ట్రాన్సాక్షన్ కి ఎప్పుడు ఇంపాక్ట్ అవ్వదు, ట్రాన్సాక్షన్ లో మాట్లాడుతున్నాయి. సో అంటే మీకు కమిట్ నా C-1 కి జరిగే కమిట్ ఏమి C-2 కో 3 కో ఇంకొకటికో ఇంపాక్ట్ అవ్వదు. అది ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్ల వరకు దాని స్కోప్ ఉంటుంది అన్నమాట కమిట్ అని, అట్లా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు కమిట్ అయింది. ఇప్పుడు కమిట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి డిఫర్ క్యూలో ఒక 50 ఐటమ్స్ ఉంటే ఆల్ 50 కమిట్ అయిపోతుంది. అంటే డిఫర్ కమిట్ మెథడ్ కమిట్స్ ఆల్ ద ఎంట్రీస్ ఆఫ్ డిఫర్ క్యూ. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూడండి, యాక్టివిటీకి వచ్చా, కమిట్ మెథడ్ తీసేసా, OBJ సేవ్ ఎక్స్పాండ్ చేసా, రైట్ నవ్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? రైట్ నవ్ అని సేవ్ చేసాయి. ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీ రన్ చేస్తాను నేను, లేదా అదైనా యూజ్ చేసుకోవచ్చు, మీరు డేటా మార్చుకోవచ్చు. ఓకే, సమ్ డేటా ఐఎమ్ గోయింగ్ టు గివ్. డేటా బర్త్ అలాగే ఉంచుతున్నాను, ఇంకా మిగతా డేటా మార్చట్లేదు. ఓకే, ట్రేస్ చేయండి, రన్ చేయండి. ఓకే, రన్ చేస్తే ఇప్పుడు ఏమైనా కమిట్ అని కనపడుతుందా మీకు? OBJ సేవ్ లోపల రైట్ నవ్ అయితే ఇచ్చా నేను. OBJ సేవ్ లోపల రైట్ నవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసా, బట్ కమిట్ మెథడ్ తీసేసా కాబట్టి అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, మీరు డేటా సేవ్ అయిందో లేదో తెలిసిపోతుంది మీకు. టేబుల్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. నేను ఇచ్చిన డేటా గుర్తుంది కదా మీకు, ఇంకో రికార్డ్ రావాలి దీని తర్వాత, వచ్చిందా లేదా? అంటే ఈ కేసులో కూడా డేటా అనేది పర్మనెంట్ గా స్టోరేజ్ అయింది. అంటే OBJ సేవ్ జరిగింది, డిఫర్ క్యూకి వెళ్ళింది, టేబుల్లో ఉంది. అంటే ఏం జరిగినట్టు? కమిట్ జరిగినట్టు. అంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కూడా కమిటే కదా, ఈ ఆప్షన్ కూడా కమిటే. కమిట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది సపరేట్ గా, కమిట్ అనే మెథడ్, లేదా ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ పేరేంటి? రైట్ నౌ అనే ఆప్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి. కమిట్ మెథడ్ కి రైట్ నౌ కి డిఫరెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసేసి ఇంత ముందు ఎలా ఉందో అలా పెట్టేసి నేను ఒక యాక్టివిటీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ గా వినండి. ఏంటిది? కొత్తగా యాక్టివిటీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో రైట్ నౌ కమిట్స్ ద డేటా ఆఫ్ డిఫర్ క్యూ. రైట్, అలాగే డిఫర్ క్యూలో ఉన్న డేటా కమిట్ చేసి కమిట్ మెథడ్ ఆల్సో కమిట్స్. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, బ్యాక్ ఎండ్ లో చాలా టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్స్ లో డేటా పెడుతున్నాం. ఓకే, ఏ మెథడ్ వాడాలి? OBJ సేవ్ టేబుల్ 1. అంటే ఈ టేబుల్ 1 ఉంది, టేబుల్ 1 పేజ్ మీద డేటా ఉంది, డేటా సేవ్ అవుతుందని అర్థం. ఓకే, జస్ట్ మీకు డమ్మీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైపోయింది. OBJ సేవ్ టేబుల్ 2. ఇట్లా నేను మల్టిపుల్ యాడ్ చేస్తాను. OBJ సేవ్. ఇప్పుడు డిఫర్ క్యూ టేబుల్ కూడా ఉన్నట్టేనా మన డేటాబేస్ లో? డిఫర్ క్యూ అనేది వర్చువల్, అది డేటాబేస్ కాదు. డిఫర్ క్యూ అనేది PRPC వాడు క్రియేట్ చేసుకున్న ఒక స్టోరేజ్. క్లిప్ బోర్డ్ ఉంది కదా, కనపడిన క్లిప్ బోర్డ్ అనుకోండి. ఓకే, అంతే, కనిపించని క్లిప్ బోర్డ్. ఇప్పుడు దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి అనేది ఐడియా ఉండదు ఇక, ఏం తెలియదు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యాక్టివిటీని రన్ చేశాను అనుకోండి. గివెన్ ఇమాజిన్ టేబుల్స్ అన్ని ఉన్నాయి, ఈ పేజెస్ మీద డేటా ఉందంటే ఈ యాక్టివిటీ 6th స్టెప్ కంప్లీట్ అయిపోగానే నేను కమిట్ అని పెడుతున్నా. ఓకే, ఒక్క నిమిషం. 6th స్టెప్ తర్వాత నేను ఏం చేసా? కమిట్ అని పెడుతున్నా. ఇక్కడ కమిట్ అని పెట్టాను కదా, ఇక్కడ పేజ్ ఇవ్వాల్సిన అవసరం మీ హ్యాండ్ ఏం కాదు. 6th స్టెప్ కంప్లీట్ అయ్యేపాటికి డిఫర్ క్యూలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 6 ఐటమ్స్ ఉంటాయి. అంటే 7th స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంతేనా? 7th స్టెప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది అనుకోండి, ఎన్ని ఉంటాయి డిఫర్ క్యూలో?
ఏమైనా ఉంటాయి. ఏం ఉండవు సార్. సెవెంత్ స్టెప్ ఏంటి అక్కడ చూడండి, మీరు లైట్ గా నేర్చుకుంటాం కాదు. వెళ్ళిపోతాయి సార్, ఇంకేముండవు. దేర్ వోంట్ బి ఎనీథింగ్. సెవెంత్ స్టెప్ ఏంటి? కమిట్. సెవెంత్ స్టెప్ కమిట్ జరిగింది అంటే ఆల్ ద 6 డిఫర్ క్యూ ఐటమ్స్ విల్ గో అండ్ సిట్ ఇన్ టు రెస్పెక్టివ్ టేబుల్స్. అంతే కదా, ఇంకా డిఫర్ క్యూ ఎంటీ ఏముండవు. ఇప్పుడు నేను ఈ సెవెంత్ స్టెప్ తీసేసా. ఇది పాయింట్ తెలుసు కదా అందరికి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది. సిక్స్త్ స్టెప్ లో రైట్ నౌ అని చెప్తాను. ఇది కూడా కమిటే కదా. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఇంకా మిగతా ఎక్కడ రైట్ నౌ లేదు, ఓన్లీ 6 కి మాత్రమే రైట్ నౌ. ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, సిక్స్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయేపాటికి 5 డిఫర్ క్యూ ఐటమ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? టేబుల్ 1 2 3 4 5 ఉంటాయి. సిక్స్త్ ఒక్కటి మాత్రమే కమిట్ అయింది. అది డిఫరెన్స్. డిఫరెన్స్ ఏంటి? రైట్ నౌ కమిట్స్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ OBJ సేవ్ డిఫర్ క్యూ ఐటమ్ ఆన్ విచ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్. అంటే సిక్స్త్ ఐటమ్ డిఫర్ క్యూ ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే కమిట్ జరిగింది రైట్ నౌ, అది వెళ్ళి టేబుల్లో సేవ్ అయింది. ఓకే, సో ఇదే ప్లేస్ లో కమిట్ ఉంది అనుకోండి, లాస్ట్ లో ఎన్ని కమిట్ అవుతాయి? డిఫర్ క్యూ కమిట్స్ ఎంటైర్ కమిట్ మెథడ్ కమిట్స్ ఎంటైర్ డిఫర్ క్యూ, whereas right now commits only one specific OBJ save on which it is selected. ఇప్పుడు నేను ఈ 6 కమిట్ చేయాలంటే ఎన్ని రైట్ నౌస్ రాయాలి? ఎన్ని రైట్ నౌ ఆప్షన్స్ చూస్ చేయాలి? 6 రైట్ నౌ. ప్రతిదానికి రైట్ నౌ ఆప్షన్ చూస్ చేయాలి. ఇది మాత్రమే కాదు, ఇంకా డిఫరెన్స్ ఉంది చెప్తా. ఇంతవరకు అర్థమైందా? ఆన్లైన్ లో డిఫరెన్స్ ఏంటి? రైట్ నౌ కి కమిట్ కి రైట్ నౌ కి డిఫరెన్స్ ఏంటి? ఇమీడియట్ కమిట్ జరుగుతుంది సార్ రైట్ నౌ పెడితేనే. కమిట్ అంటే కనుక అంతా మీరు చదువుకున్నారు ఎక్కడ, నేను ఇంకా ఇమీడియట్ అనే వాడలేదు. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది అడుగుతున్నా. వెంటనే రైట్ నౌ ఓన్లీ ఆ స్పెసిఫిక్ టేబుల్ కి, అండ్ కమిట్ ఓవరాల్ గా ఎన్ని OBJ సేవ్స్ చేస్తే వాటి అన్నిటికీ. రైట్ నౌ అనేది స్పెసిఫిక్ టు సింగిల్ OBJ సేవ్. ఆ OBJ సేవ్ కి సంబంధించిన డిఫర్ క్యూ ఐటమ్ మాత్రమే స్టోర్ అయింది. అదే కమిట్ అయితే మొత్తం ఎంటైర్ డిఫర్ క్యూలో ఎన్ని ఉంటే ఆ టైంకి మొత్తం తీసుకెళ్లి రెస్పెక్టివ్ టేబుల్స్ లో పడేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇదే రైట్ నౌ 6th ప్లేస్ లో తీసేసి 3rd ప్లేస్ లో పెట్టాను. 3rd దానికి రైట్ నౌ ఉంది, అంతే కదా. ఫస్ట్ ఇంకా మిగతా వేటికి లేదు, సింపుల్ గా చెప్పాలంటే. ఓన్లీ 3rd దానికి రైట్ నౌ. ఫస్ట్ ది డిఫర్ క్యూలోకి ఎంటర్ అయింది, సెకండ్ ది కూడా ఎంటర్ అయింది, 3rd కూడా ఎంటర్ అయింది, 3rd ఎంటర్ అయింది, 4th ది కూడా ఎంటర్ అయింది. కానీ బై ద టైం 4th ఐటమ్ ఎంటర్ అయ్యేపాటికి 3 ఉండదు అక్కడ. 3 అనేది ఉండదు, ఎందుకంటే రైట్ నౌ అంటే ఇప్పటికిప్పుడే కమిట్ చేయని మీనింగ్. దాన్ని ఇమీడియట్ కమిట్ అంటాం. దాన్ని ఏమంటాం? ఇమీడియట్ కమిట్. రైట్ నౌ నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు వన్ OBJ సేవ్, ఆల్సో ఇమీడియట్ కమిట్ ఆపరేషన్. అంటే ఏదైతే OBJ సేవ్ ఉందో డిఫర్ క్యూకి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ టేబుల్కి వెళ్ళడం, టేబుల్కి వెళ్ళిందంటే ఇక్కడ ఉండదు ఇంకా, సో డిలీట్ అయిపోతాం, అన్ని జరిగిపోతాయి. రైట్ నౌ ఈస్ స్పెసిఫిక్ టు సింగిల్ OBJ సేవ్ అండ్ అన్ ఇమీడియట్ కమిట్ ఆపరేషన్. అర్థమైందా? ఇమీడియట్ గా కమిట్ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పింది, ఇందా చెప్పింది ఇది. ఓకే, ఇప్పుడు అసలు అన్నిటికీ రైట్ నౌ తీసేసాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్సెస్. నేను వెళ్ళి సెకండ్ దానికి రైట్ నౌ పెట్టాను, ఈవెన్ నెంబర్స్ కి పెడుతున్నా. 4th దానికి రైట్ నౌ పెట్టా, 6th దానికి రైట్ నౌ పెట్టా. ఓకే, ఫైనల్ గా ఒక కమిట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ యాక్టివిటీ అర్థమైంది కదా మీకు, సింటాక్స్ తెలుసు కదా. ఇప్పుడు నేను యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఆర్డర్ ఏంటి? ఏ ఆర్డర్ లో డేటా ఇన్సర్ట్ అయింది? ఏ టేబుల్స్ లో ఏ ఆర్డర్ లో ఇన్సర్ట్ అయింది? ఫస్ట్ 2 4 6 అవుతాయి సార్. ప్రతి టేబుల్ చెప్పండి. మీరు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి, చాటింగ్ విండోలో టేబుల్ నెంబర్స్ తో రెస్పాండ్ అవ్వండి. 2 4 6 2 4 6 అనేవి రైట్ నౌ ఉన్నాయి కాబట్టి అవి వెళ్ళిపోయినాయి. బై ద టైం ఈ యాక్టివిటీ కమిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేపాటికి ఏమేమి ఉంటాయి చెప్పండి? డిఫర్ క్యూలో 1 3 5 ఉంటాయి. అంటే ఈ కమిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి 1 3 5 మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. రైట్ నౌ ఇమీడియట్ కమిట్. సో 1 3 5 లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. క్యూ అంటే తెలుసు కదా మీకు, క్యూలో నుంచి ఉన్నాడు ఎప్పుడైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. సో అలాగే ఇక్కడ కూడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే 2 4 6 1 3 5 ఈ ఆర్డర్ లో ఇన్సర్ట్ అయి ఉంటాయి రికార్డ్స్. డిఫరెన్స్ ప్లస్ ఇలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పగలగాలి. ఇక్కడ అంటే నేను అన్ని చూపించా, ఇంటర్వ్యూలో అలా ఏం చూపించరు, మీకు అడిగితే మీకు అర్థం కావాలి. ఓకే.
ఓకే, సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ టర్మ్ అండ్ కమిట్. ఇంతవరకు అర్థమైంది కదా? సో నెక్స్ట్